के रायचोटी के वार्ड नंबर 4 के कौंसिल हारून बादशाह ने अपने ओहदे से इस्तीफा दे दिया है। म्युनिसिपल कमेटी की बद इंतजामियों और ठेकेदारों की मनमानी के खिलाफ बतौर एहतजाज उन्होंने अपने ओहदे से इस्तीफा दिया। इस्तीफा मकतूब उन्होंने म्युनिसिपल कमिश्नर को सौंपा। हारून बादशाह ने मुंसिफ टीवी से बात करते हुए कहा कि उनके वार्ड की तरक्की मुकम्मल तौर पर रुक गई है और म्युनिसिपल हुक्काम सिर्फ अपनी पसंद की मनसूबाबंदी करते हैं, जबकि अहम मसाइल नजरअंदाज किए जा रहे हैं। कहा कि बारिश के मौसम में तालाबों का पानी कॉलोनीज में दाखिल हो रहा है, मगर 4 साल से कोई कार्रवाई नहीं की गई है। इन्होंने मजीद कहा कि पीने के पानी के बुहरान और नए टैंक के काम ठेकेदारों ने दरमियान में छोड़ दिए हैं, जिससे अवाम को मुश्किलात पेश आ रही है। నేను రాయచోటి మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్ కొలిమి హారూన్ బాషా ఈ రోజు నేను రాజీనామా చేయడం జరిగింది। ఈ రాజీనామా కారణం ఏమంటే మేము మా బాడీ ఉంటూ మేము మా వార్డ్ సమస్యలు రాయచోటి మున్సిపాలిటీ బాడీ మీటింగ్ లో అజెండాలో పెట్టినా కూడా మేము మా వార్డులలో న్యాయం చేయలేకపోతున్నాము। మా కొత్తపల్లి ఏరియాలో ముఖ్యంగా నీటి సమస్య అనేది చాలా ముఖ్యంగా ఉంది। ఎందుకంటే పాత మున్సిపాలిటీలో ఉన్న ఒక నీళ్ళ ట్యాంక్ పగలగొట్టేసి టెండర్ పెట్టించినాము। ఆ కాంట్రాక్టర్ వచ్చి టెండర్ వేసి వర్క్ చేయకుండా వెళ్ళిపోయినాడు। ఈ రోజు చూస్తుంటే మా వార్డ్ కొత్తపల్లి అంటే నా వార్డ్ కాదు, టోటల్ కొత్తపల్లి ఏరియాలో నీటి సమస్య గురించి జనాలు చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం మేము మా చైర్మన్ గారికి అయ్యా ముందు నుంచి చెప్తున్నాం 3 ఏళ్ల నుంచి రాయచోటి కొత్తపల్లి బ్యాక్వర్డ్ ఏరియా అది వచ్చి చాలా స్లమ్ ఏరియా। వర్షం పడితే ఆ వీధిలో ఆ 4వ వార్డులలో మీరు చూస్తే చెరువులాగా నీళ్లు పోతాయి। ఆ పబ్లిక్ ముందు నుంచి వాళ్ళ సమస్య నాకు చెప్పడం, నేను మా చైర్మన్ గారికి చెప్పడం, అది ప్రతి మీటింగ్ కి జరిగే విషయమే। మీరు చూసినారు, సొంత మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా నేను కొత్తపల్లి ఏరియా గురించి పోరాడినాను। మీరు మీడియా వాళ్ళే సాక్ష్యం। ఈ రోజు ఈ 18 నెలల్లో మా చైర్మన్ కి సొంత బిజినెస్ మీద ఇష్టం పెరిగి ఆయన మున్సిపాలిటీకి పట్టించుకోకుండా, మున్సిపల్ బాడీకి పట్టించుకోకుండా ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటూ బిజీ అయిపోయినారు। మా సమస్య మేము చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలండి? మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాలా, ఆయనకు చెప్పి అజెండాలో ఆ వర్క్లు పెట్టాలా। ఆ వర్క్లు నేను శాంక్షన్ చేపిస్తే గతంలో 15 ఏళ్ల నుంచి రాయచోటి మున్సిపాలిటీకి ఇద్దరే కాంట్రాక్టర్ అంది, మీ రాయచోటి అందరికీ తెలుసు। వాళ్ళు వర్క్లు తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్లే చేస్తారు, ఇష్టం లేని వర్క్లు వదిలిపెట్టేస్తారు। ఆ వర్క్ మళ్ళా